నిజామాబాద్ కామారెడ్డి అండ్ నిజామాబాద్ ట్రిప్ వెళ్తున్నాం 2 days. సో వీఆర్ ఆన్ ఔటర్ రింగ్ రోడ్ క్లోజ్ టు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ రాజపుష్ప అండ్ మైవా 5 నర్సాపూర్ మెదక్ ఎగ్జిట్. సో నెక్స్ట్ ఎగ్జిట్ తీసుకుంటే మేడ్చల్ కామారెడ్డి నిజామాబాద్ నిర్మల్ ఆదిలాబాద్ బాలనగర్ రోడ్ వెళ్ళొచ్చు ఎగ్జిట్ తీసుకొని బ్రేక్ఫాస్ట్ కోసం ఆగినాం ప్రియదర్శిని అని ప్యూర్ వెజ్ ఇల్లంపేట దాటిన తర్వాత ఆన్ ద వే టు కామారెడ్డి. ఇంతకుముందు తిన్నాం ఇక్కడ పూరి బాగుంటుంది. సో అన్ని ఇడ్లీ వడ అది కూడా బాగుంటుంది. పోచంపల్లి శారీస్ అమ్ముతుంది, టీ తాగుతా టీ కూడా బాగుండేది. సో ఇది లోపల ఏసీ ఉంది, ఏసీ సెక్షన్. ఇక్కడ కూడా లోపల ఇక్కడ సెల్ఫ్ సర్వీస్ పూరి వేస్తారు, మసాలా దోశ, చట్నీ, సాంబార్, పూరి, కూర్మా, సాగ్, చట్నీ. సో ప్రియదర్శిని గుర్తుపెట్టుకోండి, రేట్స్ చాలా అఫోర్డబుల్ ఉంటాయి. పూరి 70, సెట్ దోశ 85, ఇడ్లీ 50. సో అన్నీ దోశ కూడా అంతే, మసాలా దోశ 70 అనుకుంటా. ఇది హైవే. ఇది ఫస్ట్ వచ్చేది ఇప్పుడు నెక్స్ట్ తూప్రాన్ వస్తుంది, తర్వాత రామాయంపేట్, తర్వాత కామారెడ్డి, తర్వాత డిచ్పల్లి, నిజామాబాద్. లెఫ్ట్ స్ట్రైట్ వెళ్తే ఆర్మూర్, నిర్మల్. సో ఇది కాశ్మీర్ టు కన్యాకుమారి లాంగెస్ట్ హైవే ఇన్ ఇండియా. ఇంతకుముందు NH7 అంటుండ్రి, ఇప్పుడు NH 44 అంటున్నారు. తూప్రాన్ టోల్ గేట్. ఇక్కడ రైట్ సైడ్ 7-8 కిలోమీటర్స్ వెళ్తే మా ఊరు వస్తుంది. సో స్ట్రైట్ ఇస్ కామారెడ్డి, నిజామాబాద్. బిగ్నూర్ టోల్ గేట్. ఇక్కడ కామారెడ్డికి ఒక 18 కిలోమీటర్స్.
సో వాళ్ళు రీసెంట్గా అందరు ఫ్రెండ్స్ కలిపి 500 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ తీసుకొని ఫ్లాట్స్ కట్టిరిచ్చారు ఒక 10. సో ఇవన్నీ ఆక్యుపై చేశారు వాళ్ళ క్లాస్మేట్స్ మొత్తం స్కూల్ మేట్స్. సో ఒకతను యూఎస్ ఉంటాడు, ఆయన అయితే 2 ఫ్లాట్లు ఉన్నాడు. సో వీళ్ళు ఫస్ట్ ఫ్లోర్ ఉంటారు. వెరీ గుడ్. ఒక 10-15 లక్షలు తగ్గుతాయి మనకి ఇట్లా చేసుకుంటే. ఇది పార్కింగ్ ఏరియా. ఫ్లోర్కు 2 ఫ్లాట్లు ఉంటాయి. సో రైట్ సైడ్ కూడా వాళ్ళ క్లాస్మేట్ ఫ్రెండ్ ఐటీలో పనిచేస్తాడు. లెఫ్ట్ సైడ్ మా సిస్టర్ వాళ్ళ మా వాళ్ళ లిఫ్ట్, టీవీ రూమ్, హాల్, లివింగ్ రూమ్, బెడ్ అండ్ టీపాయ్ విత్ బ్లైండ్స్. ఇంకో బెడ్రూమ్. ఈ సిట్అవుట్ ఏరియా అండ్ పూజా రూమ్, బాల్కనీ. స్టిల్ ఇన్ కామారెడ్డి టౌన్. సో లెఫ్ట్ వెళ్తే ఇల్లారెడ్డి గాంధారి వస్తుంది, రైట్ వెళ్తే సిరిసిల్ల కరీంనగర్, స్ట్రైట్ నిజామాబాద్. కామారెడ్డి నుంచి హైవే ఎక్కుతున్నాం, NH-44. ఒక 55 కిలోమీటర్స్ వెళ్తే నిజామాబాద్ వస్తుంది. లెఫ్ట్ వెళ్తే నిజామాబాద్, రైట్ వెళ్తే హైదరాబాద్. సో ఇది హైవే. డిచ్పల్లి దగ్గర ఇంకో 10 కిలోమీటర్స్ డిచ్పల్లి. సో నిజామాబాద్ ఇస్ 25 కిలోమీటర్స్ హైవే. సో నిజామాబాద్ ఇంకా లెఫ్ట్ తీసుకోవాలి, స్ట్రైట్ వెళ్తే ఆర్మూర్, నిర్మల్, ఆదిలాబాద్, నాగ్పూర్. సో లెఫ్ట్ వెళ్తే నిజామాబాద్, బాసర్. 50 కిలోమీటర్స్, నిజామాబాద్ అరౌండ్ 16 కిలోమీటర్స్. సో ఇది డిచ్పల్లి క్రాస్ రోడ్స్. ఫస్ట్ డిచ్పల్లి ఊరు వస్తుంది, తర్వాత ధర్మారం, తర్వాత నిజామాబాద్. సో ఆల్మోస్ట్ మన నిజామాబాద్ రోడ్కి ఎంటర్ అయినా వెళ్తున్నాం. నిజామాబాద్ సిటీ వచ్చింది ఉంటాం. బాసర్, రైట్ వెళ్తే నిజామాబాద్ బస్ స్టాండ్, ట్రైన్ స్టేషన్, టౌన్, ఎవ్రీథింగ్. మెయిన్ షాపింగ్ ఏరియా, సూపర్ మార్కెట్స్ కానీ మంచి హోటల్స్ కానీ ఉంటాయి. స్టార్ట్ అయితే 4 అయింది. ఆల్మోస్ట్ లైక్ 200 కిలోమీటర్స్. బట్ మధ్యలో లంచ్ 2-3 అవర్స్ ఆగినాం కాబట్టి కామారెడ్డి. ఈరోజు నేను ఫస్ట్ జస్ట్ ఒక రివ్యూ చేసిన మన IPL మ్యాచ్ SRH వర్సెస్ RCB. సో చూడండి ఎట్లుంది, కొంచెం చూసి కమెంట్ చేయండి. సో ఏమైనా ఇంప్రూవ్మెంట్, చాలా ఇంకా ఇంప్రూవ్ చేయొచ్చు దీన్ని. సో ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఐడియాస్ ఉంటే మీరు నాకు కమెంట్లో చెప్పండి. సో మీకు నచ్చితే లైక్ చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ అటెన్షన్. సబ్స్క్రైబ్ చేసుకోకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను రోజు
ఇట్లా ఐపీఎల్ మ్యాచెస్ రివ్యూస్ చేద్దామని అనుకుంటున్నా. సో మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. థ్యాంక్ యూ. బాయ్.